హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే ఈరోజు మనం గిఫ్ట్ నిఫ్టీ అయితే ఓపెనింగ్ అయితే చూడొచ్చు. 82 పాయింట్స్ అయితే పాజిటివ్గా అయితే ఓపెన్ కాబోతుంది. సో వెరీ బిగ్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ కాబోతుంది. మళ్ళీ ఈరోజు కూడా ఒక బిగ్ అయితే ఉండబోతుంది. 21,100ని అయితే క్రాస్ చేయబోతుంది మార్కెట్. ఇంకా అప్ సైడ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మెయిన్ థింగ్స్ అయితే చూడండి. 7 థింగ్స్ అయితే ఇండియన్ మార్కెట్స్ పెరగడానికి యూఎస్ ఫెడ్ రిజర్వ్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్తోన మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్గా అయితే మూవ్ అవుతున్నాయి. మెయిన్గా మనం చూడాల్సింది ఆస్ట్రేలియన్ మార్కెట్స్ ఏమైంది అంటే ఇక్కడ మనకి అది ఫెడ్ రిజర్వ్ కీప్డ్ రేట్స్ అన్చేంజ్డ్ అని చెప్పింది కదా. ఇక్కడ ఇది క్లియర్ అయితే చూడడానికి ట్రై చేయండి. మార్క్ చేస్తున్నాను. ఈ ఎఫెక్ట్తోనే రేట్స్ ఏమి పెంచడం లేదు అని స్టేట్మెంట్ రావడంతో మార్కెట్స్ అనేది పాజిటివ్ అయితే బూస్ట్ అందుకున్నాయి. సో యుఎస్ మార్కెట్స్ కూడా వెరీ బిగ్ గ్యాప్ అప్లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే 400 పాయింట్స్ డౌ జోన్స్ అయితే అప్లో అయితే మూవ్ అవుతుంది. అదేవిధంగా మనకి యాపిల్ స్టాక్స్ కూడా యుఎస్ స్టాక్స్ 4.9% అయితే పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా క్లియర్ అయితే అప్ సైడ్కి అయితే మూవ్ ఇవ్వడానికి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. వీటన్నిటి స్టేట్మెంట్స్తోన మార్కెట్ అయితే క్లియర్గా అప్ సైడ్కి అయితే వెళ్ళబోతుంది. ఇక్కడ చూడండి, యుఎస్ రీటైల్ సేల్స్ ఇక్కడ రైజ్ అని చెప్పి ఇచ్చారు. ఇది మెయిన్గా యుఎస్ వాళ్ళకి సంబంధించింది. నవంబర్లో ఇది 0.3% అప్ సైడ్కే వెళ్ళింది. సో ఇంట్రెస్ట్ రేట్లు అయితే ఏమీ పెంచడం లేదు అన్న స్టేట్మెంట్తోనే మార్కెట్లు అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అవుతున్నాయి. ఇవి మాత్రం మీరు క్లియర్ అయితే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.